మిట్టి టీవీకి స్వాగతం. మనం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తితోటి భారతదేశం సమైక్య దేశంగా వెలుగొందుతూ ఉంది. కానీ ఇవాళ దేశంలో బీజేపీ పరిపాలన మొదలైనప్పటి నుంచి వచ్చినటువంటి విధానాలలో కొంత తేడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధానాలలో కేంద్రం కేంద్రీకృతం చేస్తుంది. అంటే ఒకే ఓటు, ఒకే రేషన్ కార్డు, అలానే ఒకే మతం, ఒకే దేశం, ఇలా ఒకటే అనేటటువంటి విధానంతో వస్తుందన్నమాట. ఈ విధంగా చేస్తూ రాష్ట్రాల యొక్క అధికారాలని హస్తగతం చేసుకుని రాష్ట్రాల యొక్క అధికారాలని తీసుకోవడంతో పాటు కేంద్రీకృతం చేస్తూ ఉందన్నమాట. ఈ నిరంకుశమైనటువంటి పాలన ఏదైతే ఉన్నదో ఇది ఫాసిజం వైపు వెళ్తుందా అనేటటువంటి అనుమానాల్ని మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించటం తప్పు, మేము జైల్లో పెడతాం, ఉద్యమాలు చేస్తే తప్పు, మేము అణిచివేస్తాం, ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితులని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేశము ఫాసిజం వైపు పోతుందా అనేటటువంటి అంశం మీద మనతోటి అనేక విషయాలను సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు ఫాసిజం అంటే ఏంటో, దీని యొక్క పోకడలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ వివరించడానికి మనకి పి ప్రసాద్ గారు, ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఫాసిజం అంటే ఏమిటి, ఇది ఎట్లా ఆవిర్భవించింది? ఫాసిజం అనేది ఆదిమ సమాజంలో లేదు, బానిస సమాజంలో ఉండే అవకాశం లేదు. మనుషుల్ని గొలుసులు కట్టి గనుల్లో పనిచేయించి తోటల్లో పనిచేయించిన బానిస సమాజంలో కానీ, ఆఫ్రికన్ నీగ్రోస్తోని అమెరికాలో పశువుల్లాగా పనిచేయించిన కాలంలో కానీ దాన్ని కూడా ఫాసిజం అనరు. మనకి అది ఎంత నిరంకుశమైందైనా క్రూరమైందైనా అది కూడా ఫాసిజం కాదు. భూస్వామ్య సమాజం, రాజరిక సమాజాలు అని ఏదైతే మనం ఫ్యూడల్ యుగం అంటాం, మధ్యయుగాలు, ఆ కాలంలో కూడా అత్యంత నిరంకుశత్వం ఉంటుంది. దాన్ని కూడా ఫాసిజం అన్నారు. ఫాసిజం పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా వెంటనే అది ఫాసిజం రాదు. 1789లో ఫ్రెంచ్లో పారిశ్రామిక విప్లవం ద్వారా పెట్టుబడిదారీ విధానం ఉనికిలోకి వచ్చింది. అంతకంటే ముందు 1688 రక్తరహిత విప్లవం, కంత ముందు 1648 ఇంగ్లాండ్లో వచ్చిన విప్లవాలు అవన్నీ కూడా అయినప్పటికీ 1789 తర్వాత అది మొత్తం యూరోప్, ముఖ్యంగా పశ్చిమ యూరోప్లో వచ్చింది. ఆ పెట్టుబడిదారీ విధానంలో కూడా శ్రమ దోపిడీ చాలా తీవ్రంగా ఉండి కార్మిక వర్గాన్ని అణిచివేస్తుంది. దాన్ని కూడా ఫాసిజం అన్నారు. ఫాసిజం అనేది ఎప్పుడు వస్తుంది ఏమిటి అంటే, పెట్టుబడిదారీ విధానంలో ఒక దశ ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థ అని కొత్తది వస్తుంది ఉనికిలోకి. అంటే ఉత్పాదక పెట్టుబడి వేరు, నిరుత్పాదక పెట్టుబడి వేరు, పారిశ్రామిక పెట్టుబడి వేరు, ద్రవ్య పెట్టుబడి వేరు. అంటే సెకండరీ మార్కెట్, వాళ్ళ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఏవైతే ఉన్నాయో ఇంత సెకండరీ మార్కెట్. ఇందులో తిరిగేది డబ్బు, అది కేవలం ఉత్పత్తితో సంబంధం లేకుండా విలువ పెరగడం తరగడంతో కూడింది. ఇది సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ కాదు. అంటే భౌతిక వస్తు సరుకుల సంపద సృష్టి కాకుండా, దాంతో విలువ లెక్కట కట్టడం కాకుండా, ద్వితీయ మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో ఏదైతే సంపదని లెక్కించే పరిస్థితి వస్తుందో అది ద్రవ్య పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణం. ఈ ద్రవ్య పెట్టుబడిదారీ విధానం ఆధిక్యతా స్థానంలోకి, అంటే పారిశ్రామిక పెట్టుబడి కంటే, అంటే ఉత్పాదక పెట్టుబడి కంటే నిరుత్పాదక పెట్టుబడి అయినా ద్రవ్య పెట్టుబడి ఆధిక్యతా స్థానంలోకి ఎప్పుడైతే వస్తుందో ఒక రాజ్యంలో, రాజ్య అధికారాల్లో,
అప్పుడు ప్రారంభమయ్యేదే ఫాసిజం. కనుక ఫాసిజం గొలుసులతో బంధించారా, నిరంకుశత్వం ఉందా, సోక్రటీస్ కాలం లేదా స్పార్టకస్ కాలం ఎంత అణిచివేతలున్నా ఆ కాలంలో ఫాసిజం. అదేవిధంగా ఈ కాలంలో కూడా భారతదేశం ఉదాహరణకి వివిధ రాష్ట్రాల్లో ఎంత నిరంకుశంగా ఉన్నా, అది మమతా బెనర్జీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, రేపు స్టాలిన్ కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళు ఎంత అణిచివేసినా, బూటకపు ఎన్కౌంటర్లు చేసినా దాన్ని ఫాసిజం అన్నారు. అది నిరంకుశత్వం అంటారు, నియంతృత్వం అంటారు. మరి ఫాసిజం అంటే ఏంటి? ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి దేశం ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అది మొత్తం తన అధికారాన్ని తానే కేంద్రీకరించుకొని రాష్ట్రాలని సైతము కమాండ్ చేసే స్థాయికి వచ్చి మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే చెప్పారో యాంకర్గా, ఒకే ఓటు, ఒకే మతము, ఒకే కులము, ఒకే జాతి, ఒకే రాజ్యాంగం, ఒకే భాష అనే స్థాయికి ఏది తేగలుగుతుందో అప్పుడు దాన్ని మాత్రమే ఫాసిజం అంటారు. అసలు ఫాసిజానికి ఉన్నటువంటి నిర్వచనం అది. ఓకే. అంటే ఫాసిజానికి పార్లమెంటు ప్రజాస్వామ్యానికి మధ్యన తేడా ఉందా? ఉంటే అదేంటిది? తప్పనిసరిగా ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే శ్రామిక వర్గాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా పెట్టుబడిదారీ సమాజం కంటే ముందున్న సమాజాల్లో సాధ్యం కాదు. అంటే ఆదిమ సమాజాలు కానీ, భూస్వామ్య సమాజం కానీ, రాచరికాల కాలాల్లో కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాదు. సరే, మాగ్నా కార్టా 13వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వేసిన, అది మధ్యయుగంలో అయినా అది బీజ రూపంలో ఉంది, కానీ అది వ్యవస్థీకృత రూపం ధరించలేదు, ఎస్టాబ్లిష్ కాలేదు. ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గం ప్రపంచంలో, భూగోళంలో ఉనికిలోకి వచ్చిన తర్వాతనే పార్లమెంటరీ వ్యవస్థ వచ్చింది. సరే, భారతదేశంలో పరిపూర్ణమైన పెట్టుబడిదారీ వ్యవస్థగా ఏర్పడకపోయినా ఇది సామ్రాజ్యవాద యుగం గనక భారతదేశం లాంటి దేశాల్లో కూడా సామ్రాజ్యవాద వ్యవస్థలో ఉన్న పెట్టుబడిదారీ దేశాలు, పెట్టుబడిదారేతర దేశాలు కూడా, అది వలస కానీ, అర్ధవలస కానీ, న్యాయవలస కానీ, పరాధీన దేశాలు ఏవి ఉన్నా వాటిల్లో కూడా వాటి ఛాయలు వస్తాయి కనుకనే భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ వచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే పెట్టుబడిదారీ వర్గం శ్రామిక వర్గం మీద అణిచివేసే ఒక నియంతృత్వ రూపం. అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆ నియంతృత్వానికి నియంతృత్వంగా కనబడకుండా ఉండటం కోసం కప్పిన ముసుగు మాత్రమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అంటే ఆ ముసుగు లేకుండానూ నియంతృత్వం ఉండొచ్చు, ఆ ముసుగులోనూ నియంతృత్వం ఉండొచ్చు. అది ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముసుగు కప్పుకున్న నియంతృత్వంగా, శ్రమ దోపిడీ వ్యవస్థలో శ్రామిక వర్గాన్ని దోచుకోవడానికి పెట్టుబడిదారీ వర్గం అనుసరించే ఒక ముసుగు అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అయితే ఫాసిజం అంటే ఏంటంటే అది ద్రవ్య పెట్టుబడిదారీ విధానం అనే ఒక కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తొలగించి వేసి దాని స్థానంలో ప్రవేశపెట్టేదాన్ని ఫాసిజం అంటారు. అంటే ఒక ఆట నియమాలు ఎలా అయితే ఉంటాయో, ఒక కబడ్డీ కానీ, చెడుగుడు కానీ ఆట ఆడేటప్పుడు కొన్ని నియమాలు ఎలా ఉంటాయో పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా అలాంటి నియమాలు ఉంటాయి. పెట్టుబడిదారీ వర్గం అంతా తమ వర్గ ప్రయోజనాల్ని కాపాడుకునేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఇక్కడ వర్గం కాదు, వర్గంలో ఒక ముఠా ప్రయోజనాల్ని కాపాడుకునేది. ఆ పెట్టుబడిదారీ వర్గంలో కూడా మళ్ళీ అత్యున్నత స్థాయికి వెళ్ళిన ఒక స్టెప్లో ఉన్న ఒక చిన్న కోటరీ కానీ, దాన్ని ఏమైనా అనొచ్చు, ఒకటి ఉంటుంది, దానికోసం ప్రవేశపెట్టబడేది మాత్రమే ఫాసిజం. కనుక అది ఆ రెండింటి మధ్య తేడా. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో దేశ రాజకీయాల్లో భారతదేశంలో ముఖ్యంగా ఫాసిజం అనేటటువంటి మాట వినిపిస్తూ ఉంది. అంటే భారతదేశంలో ఈ రంగంలోకి అసలు ఈ ఫాసిజం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అసలు ఫాసిజము అనేది భారతదేశంలో అంటే దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. లెనిన్ మరణించి ఇంకో 2-3 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు అవుతుంది. లెనిన్ జీవించుండగానే ఫాసిజం అనే పదాన్ని ప్రయోగించాడు మొట్టమొదట. అంటే ఇటలీలో, అసలు జర్మనీ కంటే ముందు ఇటలీలోనే ఆ ఫాసిస్టు ఛాయలు ముందు వ్యక్తమయ్యాయి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. అంటే ఆ యుద్ధం 1918లో ముగిసింది. ఇటలీలో కార్మికోద్యమాన్ని అణిచివేయడానికి అక్కడ ఉన్న కార్పొరేట్ వ్యవస్థ అంతా అనుసరించిన విధానాల్లో ఒక ఫాసిస్ట్ స్వభావం ఉంది అనే విషయాన్ని 1920-21 నాటికే ఆనాడు 3వ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గుర్తించింది. లెనిన్ ఆ పదాన్ని కూడా మొట్టమొదటిగా ప్రయోగించాడు. అయితే అది 100 ఏళ్ల చరిత్ర కలిగిన, అది ఇటలీ కంటే జర్మనీది ఎక్కువ ఫోకస్లోకి వచ్చింది తర్వాత కాలంలో. ముఖ్యంగా 1930వ దశాబ్దంలో పెద్ద ఎత్తున అది ఫోకస్లోకి వచ్చింది. 40లో దాని దుష్ఫలితాలంతా మనం విన్నాం. అయితే భారతదేశం అంటే ఇది ఇప్పుడు మేము భావిస్తున్నట్టు ఇది పెట్టుబడిదారీ దేశం కాదు. భారతదేశం
ఇది ఒక పరాధీన దేశంగానే భావిస్తున్నాం. సామ్రాజ్యవాద యుగంలో పరాధీన దేశం. ఇలాంటి దేశాల్లో ఫాసిజం వస్తుందా, ఇది ఒక ప్రశ్న. అయితే ఒకప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా ఉన్న ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన అనేక మార్పులు, ఇక్కడ కూడా ద్రవ్య పెట్టుబడి ఆధిక్యతా స్థానంలోకి వస్తూ ఉన్న కారణంగా సరే వ్యవస్థ స్వభావం దాని మౌలికమైన మార్పులు ఉన్నాయా లేదా వాటిలోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఇక్కడ కూడా మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల అది యూరప్లో లాగానే వస్తుందా లేదా అనేది వేరు విషయం. కానీ ఏదైనా ఫాసిస్టు స్వభావాన్ని కలిగినటువంటి ఒక రాజకీయ వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశాలు ఇక్కడ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫాసిజం అనే పదం కూడా రాజకీయ వర్గాల్లో ఇవాళ ఉనికిలోకి వస్తుంది. అయితే ప్రసాద్ గారు, మరి ఈ ఫాసిజాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ కానీ షా కానీ మన భారతదేశంలోకి తీసుకురాగలుగుతుందంటారా? మీ అభిప్రాయం ఏంటిది? అసలు ఈ ఫాసిజాన్ని మన మీద తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్? ఇవాళ ఫాసిజాన్ని వ్యతిరేకించే రాజకీయ వర్గాలు మాట్లాడే మాటల్లో కూడా ఫాసిజం పట్ల ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నేను వాళ్ళకి స్పష్టత లేదని నేను అనడం లేదు, కానీ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మోడీ ఫాసిజాన్ని తీసుకొస్తాడు, మోడీ ప్రభుత్వం కొంతమంది మోడీ తీసుకొస్తాడంటే కొంతమంది మోడీ ప్రభుత్వం తీసుకొస్తాడు అన్నాడు. మోడీ తీసుకురావడం కంటే మోడీ అమిత్ షా ప్రభుత్వం తీసుకురావడం అనేది కొంత విశాలమైన అర్థం ఉంటుంది అందులో. మోడీ ప్రభుత్వం తీసుకొస్తాడనేది కూడా అది సరి అయినది కాదు. అసలు మోడీ ప్రభుత్వానికి ఫాసిజాన్ని తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు. ఇక్కడ ఫాసిజం అనేది ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క రూపం అని భావించితే అది తీసుకొచ్చేటటువంటి శక్తి మోడీ ప్రభుత్వానికి లేదు. అది ఒక రాజకీయ పరమైనది మాత్రమే, ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా రాజకీయంగా ఫాసిజం తీసుకురావచ్చు. ఫాసిజం అనేది ఓన్లీ పొలిటికల్ ఫామ్, అంటే రాజకీయ రూపం మాత్రమే అని భావిస్తే అది మోడీ షా ప్రభుత్వానికి అది తీసుకొచ్చే అవకాశం ఉంది, సామర్థ్యం ఉంటుంది. కానీ ఇది ఫాసిజం వచ్చేది ఆర్థిక రూపం. ఇది ద్రవ్య పెట్టుబడిదారీ విధానం, అంటే తెర వెనక ఏది ఉందో బలమైనది మోటివేటెడ్ ఫోర్స్ ఏది ఉందో అక్కడ ఫాసిజం వచ్చేది. తెర మీద రాజకీయ శక్తి ఉంటుంది. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడంటే పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎకానమీ అని చెప్పాడు. అంటే రాజకీయాలంటే మరేదో కాదు, ఆర్థిక వ్యవస్థ యొక్క రూపమే, దాని ప్రతిబింబమే అని చెప్పాడు. తెర మీద ఉంటుంది అది. కనుక ఆర్థిక వ్యవస్థలో నుంచి ఫాసిజం వస్తుందా, రాజకీయ వ్యవస్థలో నుంచి వస్తుందా? రాజకీయ వ్యవస్థలో నుంచి వస్తుంది అనుకున్నప్పుడు మోడీ ప్రభుత్వం తెస్తుంది అనేది నిజమే, కానీ అది కాదు. ఇది తీసుకొచ్చేది పెట్టుబడిదారీ వర్గం ఏదైతే ఉందో, మన కార్పొరేట్ వ్యవస్థగా ఇవాళ ఏదైతే చెప్తున్నామో అది కూడా ద్రవ్య పెట్టుబడిదారీ విధానంకి ప్రాతినిధ్యం వహించే, నేను ఇందా చెప్పాను మొత్తం పెట్టుబడిదారీ వర్గం వేరు, అందులో ఒక స్టెప్ పైకి వెళ్ళినటువంటి ఒక ముఠ లేదా ఒక కోటరీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చేది. కనుక అది తీసుకొచ్చే ఫోర్స్, అది మోటివేటెడ్ ఫోర్స్ ఆర్థిక విభాగం, ఒక ఆర్థిక విభాగం తీసుకొస్తుంది. ఆ విభాగం తేవడానికి మోడీ ప్రభుత్వం ఒక కెటలిస్ట్గా, ఉత్ప్రేరకంగా, అంటే ప్రయోగశాలలో రసాయనిక చర్యలకి తను పాత్ర పోషించకుండా, తాను కరిగిపోకుండా తను కెటలిస్ట్గా ఎలా అయితే ఒక పరికరం పనిచేస్తుందో ఈ మోడీ ప్రభుత్వం కూడా అట్లా ఉపయోగపడుతున్నది తప్ప దాన్ని తీసుకొచ్చేది మోడీ ప్రభుత్వం కాదు. భారతదేశ రాజ్యాంగంపై దాడికి ఫాసిజానికి సంబంధం ఉందా? ఉంటే అది ఏ రూపంలో ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఉంది. నేను ఇందాక చెప్పాను, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే మొత్తం పెట్టుబడిదారీ వర్గ నియంతృత్వం. ఫాసిజం అంటే పెట్టుబడిదారీ వర్గంలోని ఒక ముఠా యొక్క నియంతృత్వం. అసలు మొట్టమొదట కీలకమైనటువంటి దీని మధ్యన వైరుధ్యం ఏంటో ఫస్ట్ మనం గుర్తించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం శ్రామిక వర్గం మీద, పీడిత ప్రజల మీద మొత్తం పెట్టుబడిదారీ వర్గం యొక్క నియంతృత్వ రూపం. పెట్టుబడిదారీ వర్గంలోని ఒక ముఠా మాత్రమే నియంతృత్వ రూపాన్ని చెలాయించేదాన్ని అది ఫాసిజం అంటారు. కనుక భారతదేశ రాజ్యాంగం, ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రజలకి బాహ్యంగా ఎన్ని స్వేచ్ఛ, స్వాతంత్రాలు, హక్కులు వాటికి సంబంధించినవి మనకు కల్పించిన సారాంశంలో అంతిమ పరిశీలనలో అది తమ వర్గానికి ప్రమాదం జరగకుండా ఉన్నంతకాలం మాత్రమే ఆ హక్కుల్ని ప్రజలకి కొనసాగిస్తూ ఉంటుంది. ఆ వర్గ పోరాటాలు అత్యున్నత స్థాయికి చేరకుండా ఉన్నంతకాలం వాటిని ముద్దుబార్చడానికి ప్రజలకి ఏ హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే మొత్తం ఆ వర్గం ఇస్తుంది, పెట్టుబడిదారీ వర్గం. కానీ ఇక్కడ దానికి అనుకూలమైన రచించినటువంటిది భారతదేశ రాజ్యాంగం.
అది వర్గ నియంతృత్వం యొక్క ముసుగు కప్పుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య రూపం మన రాజ్యాంగం. అందులో ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే కొన్ని అంశాలు ఉంటాయి. కానీ వాటిని కూడా తొలగించాల్సిన అవసరం ఆ ముఠాకి, ఏది పెట్టుబడిదారి వర్గంలో కూడా ఒక పై స్థాయికి చేరిన కోటర్ ఏదైతే ఉందో దానికి ఆ రాజ్యాంగం కూడా అడ్డొస్తుంది. ఆ రాజ్యాంగం మొత్తం పెట్టుబడిదారి వర్గం, మొత్తం శ్రామిక వర్గం మీద దాడికి ఉపయోగపడేది ఆ రాజ్యాంగం. కానీ కేవలం ఒక ముఠాకి మాత్రమే ఉపయోగపడే, పెట్టుబడిదారి వర్గంలో కూడా ఒక పై స్థాయికి చేరిన ముఠాకి మాత్రమే ఉపయోగపడే రాజ్యాంగ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది కనుక ఆ ఫాసిస్ట్ రాజ్యాంగానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగం ఖచ్చితంగా అడ్డు వస్తుంది. ఆటంకం, ఆ ఆటంకాన్ని తొలగించుకోవాల్సిన అవసరం, ఈ ఫాసిజాన్ని తీసుకురావాల్సిన ఆర్థిక ద్రవ్య పెట్టుబడిదారి వర్గం యొక్క శిఖరాగ్ర ముఠాకి అవసరం ఉంది కనుక ఖచ్చితంగా ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వాళ్ళకుంటుంది. ఓకే ఓకే సార్, మరి ఈ ఫాసిజం పట్ల బీజేపీకి ఆర్ఎస్ఎస్కి వాటి యొక్క వైఖరులు ఒకటేనా లేకపోతే వేరువేరుగా ఉన్నాయంటారా? బీజేపీకి ఆర్ఎస్ఎస్కి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు యాంకర్గా. ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారు అనుకోలేదు, చాలా తెలివైనది. ఇవాళ చాలామంది ఈ విషయాల్లో కొద్దిమంది పొరపాటు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలామంది స్పష్టంగానే బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ ప్రమాదకరమైంది అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అది సరి అయిన అభిప్రాయం. కొద్దిమంది అక్కడక్కడ అస్పష్టంగా ఉన్నారు, రెండు ఒకటే అనుకుంటున్నారు. బీజేపీ ఇప్పుడున్న పార్లమెంటరీ వ్యవస్థని ఉపయోగించుకుంటూ ఈ పార్లమెంటరీ వ్యవస్థని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసేటటువంటి పార్టీ బీజేపీ. బీజేపీతో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని త్వరగా దెబ్బతీయడానికి వెనకుండి బీజేపీని నడిపించేటటువంటిది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఒక విధానానికి, ఒక ఫాసిస్టు రాజకీయ విధానం, అంటే ఫాసిస్టు ఆర్థిక ముఠా ఏదైతే ఫాసిజాన్ని దేవాలనుకుంటుందో దానికి రాజకీయంగా ప్రాతినిధ్యం వహించేటటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. దాన్ని అమలు చేయడానికి మధ్యంతరంగా ఏర్పడ్డటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ బీజేపీ. అందుకని బీజేపీ ఎన్డీఏ పక్షాలు ఉంటాయి, అంటే కొన్ని సెక్యులర్ పార్టీలు, కొన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య పార్టీలు లాంటి వాటిని కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం తన పార్లమెంటరీ ఎత్తుగడలో భాగంగా బీజేపీకి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కోర్ గ్రూపు, అది తన విధానం, భావజాలం చాలా డీప్గా, లోతుగా, సాంద్రత కలిగిన, డెన్సిటీ కలిగినటువంటి భావజాలంతో అది ఉంటుంది. బీజేపీకి అవకాశం ఉండదు కనుక బీజేపీ ఉపరితలం, దాని ఇరుసు, కేంద్రం అంటే ఒక న్యూక్లియస్, అణువులో న్యూక్లియస్ లాంటిది ఆర్ఎస్ఎస్. దాని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, పొజిట్రాన్లు దాని చుట్టూ తిరిగేవి బీజేపీ కనుక తేడా ఉంటుంది. ఓకే, మనుస్మృతి యొక్క లక్ష్యం ఫాసిజాన్ని ప్రవేశపెట్టడానికైనా? ఇక్కడ కూడా మనకి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మనుస్మృతి ఇది కూడా ఒక మంచి ప్రశ్నే. మనుస్మృతి, మనువాద భావజాలం ఇవన్నీ కూడా వాళ్ళ ప్రచారంలో ఉన్నాయి. మనుస్మృతి అనేది ఏ కాలంలో ఏర్పడిందో మొట్టమొదట మనకు ఒక అవగాహన ఉండాలి. అది ఫ్యూడల్ వ్యవస్థ, దానికంటే ముందున్నటువంటి వ్యవస్థ నుంచి దాని భావజాలం పెరిగి వచ్చింది. అంటే ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చడానికి స్త్రీ ఎలా ఉండాలో, దళితులు ఎక్కడ ఉండాలో, ఆదివాసులు ఎక్కడ ఉండాలో అని శాసించి నియంతృత్వించడమే కాకుండా దుర్మార్గమైన, కిరాతకమైన పద్ధతుల్లో ఆ వర్గాలన్నింటినీ శాసించడానికి ఆనాడు మధ్యయుగాల్లో ఆనాటి భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ, ఆనాటి ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల రీత్యా వాటి పరిరక్షణ కోసం ఏర్పడింది అది మనుస్మృతి. ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే ఏర్పడిందో 1950లో, అది దానికి భిన్నమైంది. దాని వెనక పెట్టుబడిదారీ వర్గాలు, భూస్వామ్య వర్గాల ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళ నియంతృత్వం యొక్క అవసరం అందులో ఉన్నప్పటికీ కూడా, సారాంశంలో ఉన్నప్పటికీ, దాని ఉపరితల కట్టడం, ఉపరితలం వేరు, పునాది వేలు రాజ్యాంగంలో. ఉపరితలం ప్రజలకు ఉపయోగపడే అంశాలు, హక్కులు చాలా ఉన్నాయి ఉపరితలంలో. పందిరి ప్రజలది, ఇల్లు వర్గ నియంతృత్వాన్ని, అంటే భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాల నియంతృత్వాన్ని. దాని ఇరుసు ఒకటి, దాని ఉపరితలం ఒకటి, దాని లోపల ఉన్న న్యూక్లియస్ ఒకటి, దాని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఒకటి. అయితే దాని కంట్రోల్లో ఉంటాయి, అది వేరే విషయం. అందుకని ఈ స్థితిలో మనుస్మృతి అనే భావజాలం ఏదైతే మనుస్మృతి ఉందో అది ఇవాళ ఉన్న భారత రాజ్యాంగం ఒకటి కాదు, ఒక ఆర్థిక వ్యవస్థే కాదు, రెండు భిన్నమైన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించింది. అది ఫ్యూడల్ ఎకానమీ,
ఇది ఇవాళ ఉన్నటువంటి సామ్రాజ్యవాదానికి లోబడి ఉన్న భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాల యొక్క ఉత్పత్తి సంబంధాలకు సంబంధించింది ఇదే. అందుకని ఆ రెండు వాస్తవానికి ఒకటి కావు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థకి ఆ భావజాలం ఎక్కడ వరకు ఎంతవరకు ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకోవడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. దానికి ఇప్పుడు పాము ఉంది, పాము కుబుసాన్ని వదిలేస్తుంది, విషసర్పం కుబుసాన్ని వదిలేస్తుంది, అక్కడ ఉంటుంది. ఆ కుబుసాన్ని చూసి కూడా కొంతమంది భయపడతారు, అది పాము అనుకోని. అట్లా దానిలో ఉన్నటువంటి అసలు పాము ఉండదు. ఆర్థిక వ్యవస్థ మారింది. ఫ్యూడల్ ఆనాటి ఉన్న మధ్యయుగాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ కాదు, బ్రిటిష్ వాడు వచ్చాక మారిపోయింది. కనుక అది యథాతథంగా మళ్ళీ పునరుద్ధరణ జరగడానికి అవకాశం లేదు. కానీ అందులో తనకు ఉపయోగపడే దాన్ని పీల్చుకొని దాన్ని జ్యూస్ని లాక్కొని అది అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కవచంగా. మనువాద భావజాలం, ఫాసిస్టు రాజకీయ భావజాలం ఒకటేనా? ఒకటి కావు. నేను మొట్టమొదటినే అసలు ప్రారంభ ప్రశ్నకి ఫాసిజం అంటే ఏమిటని మీరు అడిగినప్పుడే నేను చెప్పాను. ఆదిమ సమాజంలో కానీ బానిస సమాజంలో కానీ గొలుసులు కట్టేసే మనుషులు కట్టేసే సమాజంలో కానీ భూస్వామ్య సమాజంలో కానీ ఫాసిజానికి అసలు ఫాసిజం యొక్క పునాదులే ఉండవు. దాని బీజాలు ఉండటానికి అవకాశం లేదు. వాటిని వేరే నిరంకుశత్వం, నియంతృత్వం, కిరాతకత్వం ఎందేనా అనొచ్చు, కానీ ఆ వర్గ నియంతృత్వాలు అనేది ఫాసిజం కాదు. ఫాసిజం పెట్టుబడిదారీ వర్గం వచ్చిన తర్వాత కూడా రాదని చెప్పాను, ఉత్పాదక పెట్టుబడిదారీ వర్గంలో కూడా రాదని చెప్పాను. అది ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం పెట్టుబడి బాగా అభివృద్ధి అయిన తర్వాత అది పరిశ్రమల్లో ఉత్పత్తులు అన్నీ పెట్టాక గనులు కనులు కార్ఖానాలు అన్నీ పెట్టిన తర్వాత మిగిలిపోయి షేర్ మార్కెట్కి వస్తుంది. అది పైన తిరుగుతుంటుంది సెకండరీ మార్కెట్గా. అది ఈ మొదటి పెట్టుబడిని డామినేట్ చేసినప్పుడు ఫాసిజం వస్తుంది. కనుక మనువాద భావజాలం ఫాసిజం ఒకటి కావు. మనువాద భావజాలం అసలు పెట్టుబడి లేకముందు, పెట్టుబడిదారీ వ్యవస్థ భూగోళంలో రాకముందు వచ్చింది మనువాద భావజాలం. ఇది ఫాసిస్ట్ భావజాలం అనేది పెట్టుబడిదారీ విధానంలో కూడా ద్రవ్య పెట్టుబడిదారీ విధానం డామినేషన్లోకి వచ్చిన తర్వాత వచ్చేది ఫాసిజం భావజాలం. కనుక చారిత్రకంగా ఈ రెండు ఒకటి కాదు. అంటే ఈ భావజాలాలు ఒకటి కాదు, వేరు ఒకటి కాదు, వేరు. ఓకే సార్, ఇప్పటికీ ఫాసిస్ట్ పాలన దేశంలో ఉనికిలో ఉందంటారా? ఇవాళ భారతదేశం ఇంకా ఫాసిస్ట్ దేశంగా మారలే. ఇప్పటికీ ఇది బూర్జువా డెమోక్రటిక్ కంట్రీ, అంటే బూర్జువా ప్రజాస్వామిక దేశమే. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే, రాజ్యాంగ భాషలో చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. నేను నమ్ముతున్న మార్క్సిజం ప్రకారం చెప్పాలంటే బూర్జువా పార్లమెంట్, మార్క్స్ ప్రకారం చెప్పాలంటే బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ. ఇది ఫాసిస్ట్ వ్యవస్థ కాదు. ఫాసిస్ట్ లక్షణాలు, దాడులు, ధోరణులు ఈ వ్యవస్థలో పెరుగుతూ వస్తున్నాయని మాత్రమే భావిస్తాను తప్ప ఇంకా కాలేదు. 1931లో హిట్లర్ 1931 మార్చి 30వ తారీఖు నాడు పూర్తిగా తన ఛాన్సలర్, జర్మనీ ఛాన్సలర్ అయిన తర్వాత కొద్ది రోజులకే ఎనేబుల్ యాక్ట్ అని తీసుకొచ్చి ఫాసిస్ట్ రాజ్యాంగంగా మార్చివేశాడు. పాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎత్తివేసి అప్పుడు జర్మనీ ఫాసిస్ట్ దేశం లేదా నాజీ దేశం అయింది. ఆ స్థితి ఇంకా భారతదేశంలో రాలేదు. ఇప్పటికీ ఫాసిస్ట్ ధోరణులు పెరుగుతున్న కాలమే తప్ప ఇంకా ఫాసిస్ట్ దేశం కాదు. ఎప్పటికీ పార్లమెంట్, వాళ్ళ భాషలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం, మా భాషలో బూర్జువా ప్రజాస్వామ్య దేశం. ఉనికిలోకి రాలేదు అంటున్నారు, ఎలా వస్తుంది? అది ఉనికిలోకి రావాలంటే ఇప్పుడున్న భారత రాజ్యాంగం మొత్తం ధ్వంసం చేస్తే తప్ప అది రాదు. ధ్వంసం చేయడానికి గత 7 సంవత్సరాల బట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ధ్వంసం కాలే. ఇంకా ధ్వంసం కాలేదంటే వాళ్ళు ధ్వంసం చేయలేకపోయారని అర్థం. అంటే చేయలేకపోయారంటే ఇంకా ఈ దేశంలో నిన్నటి ప్రజాస్వామిక గణతంత్ర లౌకిక భావజాలాన్ని బలపరిచే ప్రజలు, ఆ ప్రజా ఉద్యమాలు ఇంకా దానికి రెసిస్టెన్స్గా, ప్రతిఘటనగా ఉన్నాయని అర్థం. ఆ ప్రతిఘటన కూడా అధిగమించి మరింత నిరంకుశ రూపంలో దాన్ని భారత రాజ్యాంగాన్ని రద్దు చేయగలిగితే వాళ్ళు చట్టరీత్యా రద్దు చేయలేరు. విధ్వంసంతో, ఒక విధ్వంస విధానంతో, నిరంకుశ విధానంతో రద్దు చేయాలి. ఆ స్థితి వచ్చి దాన్ని రద్దు చేయగలిగి 1931 జనవరి 30 తర్వాత ఎనేబుల్ యాక్ట్ అని ఏదైతే హిట్లర్ తీసుకొచ్చి అక్కడ కూడా ఫాసిస్ట్ రాజ్యాంగంగా మార్చాడో ఆ స్థితి వచ్చినప్పుడే ఇది అవుతుంది. అది ఇప్పుడు వస్తుందా రాదని దేశ ప్రజలు, ప్రజాస్వామిక పోరాటాలు, రాష్ట్రాలు, ఫెడరలిజం వాటి ఉద్యమాలను బట్టి ఉంటుంది. ఒకళ్ళు వస్తే దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయి సార్? అది వస్తే ఇవాళ ఇక్కడ మనం ఈ టీవీలో ఇలా మాట్లాడే అవకాశం రాదు. అయితే ఇక్కడ ఎంత నియంతృత్వం, ఎంత నిరంకుశత్వం మనకు కనపడ్డా ఈ రోజున. మనం చాలామంది ఇది ఫాసిజం అంటారు. పలానా కేసీఆర్ ఫాసిస్టు, మమతా ఫాసిస్టు, జగన్ ఫాసిస్టు అనే మాటలు వస్తాయి. ఇది అసలు
సైద్ధాంతిక భావజాలం ప్రకారం ఫాసిస్టులు కాదు వీళ్ళు, నియంతలు, నిరంకుశులు, ఇంకేదైనా మాట్లాడవచ్చు కానీ ఫాసిస్టులు కాదు. ఫాసిస్టులు అంటే నేను అర్థమంతా ఇందాకే చెప్పాను. అందువల్ల ఆ రోజున ఇక్కడ మనం ఇట్టి టీవీలో ఇలా మాట్లాడుకునే అవకాశం లేదు. ఇవాళ ఎన్కౌంటర్లు వాళ్ళు చేయగలరు, కానీ ఎన్కౌంటర్లను ఖండించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఎన్కౌంటర్ల మీద విచారణ జరపడానికి నిజ నిర్ధారణ కమిటీలు వెళ్ళే అవకాశాలు ఇంకెక్కడ ఉన్నాయి. ఆ నిజ నిర్ధారణకు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తుంది ఫాసిజం అనేది. ఇక్కడ ఇల్లుని కూల్చేస్తుంది. అయ్యో అన్యాయంగా కూల్చారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఏది ఈ నియంతృత్వంలో. కానీ ఫాసిజం వస్తే ఆ ఖండించడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ పార్టీ ఆఫీసుల్లో ఉదాహరణకు వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుల మీద నిఘాలు ఉంటాయి, ఇక్కడ అరెస్టులు ఉంటాయి. కానీ రేపు ఆఫీసులను కూడా ఒక్క కలంపోటుతో ఎనేబుల్ యాక్ట్లో చేసినట్టుగా, హిట్లర్ చేసినట్టుగా దేశద్రోహకరమైన కార్యకలాపాలు చేసి అన్ని కార్యాలయాలను సీజ్ చేసుకునే హక్కు ఉందని ఫాసిస్టు రాజ్యాంగం ప్రకారం ఒక చట్టం చేస్తే ఈ ఆఫీసులన్నింటినీ వాడు ఆటోమేటిక్ ఒక్క కలంపోటుతో రద్దు చేసుకోవచ్చు. ఇవాళ కట్టుకున్న పెద్ద పెద్ద భవనాలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇతర ఎంఎల్ పార్టీలు కానీ ఈ ఆఫీసులను కూడా స్వాధీనం చేసుకుంటారు. అంటే నేను ఉదాహరణ చెప్తాను. కనుక ఫాసిస్టు వస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక మచ్చుతునకలు మాత్రమే చెప్పాను. ఆలెడ్డి శ్రీనివాసరావు గారు రేపు నన్ను యాంకర్గా మాట్లాడలేడు. ఆలెడ్డి శ్రీనివాసరావు ఈ మాటలు మాట్లాడే అవకాశం కూడా మీకు ఉండదు. నేను కూడా ఇలా మాట్లాడలేను. నేను అయితే అజ్ఞాత జీవితంకి వెళ్ళాలా, లేకపోతే నోరు మూసుకొని బయట జీవితంలో ఉండాలి. అది ఫాసిస్టు వ్యవస్థ వచ్చినప్పుడు ఉండేది. ఇప్పుడు జర్మనీ, ఇటలీల ఫాసిజం వంటిది ఒకళ్ళు ఇండియాలో వస్తుందంటారా? మేమైతే అంటే దానికంటే సైద్ధాంతికంగా మార్క్సిస్టు ధోరణిలో చూసినప్పుడు అక్కడికి ఇక్కడికి ఆర్థిక వ్యవస్థలో ఏ తేడాలు ఉన్నాయో ఆ తేడాలు ఖచ్చితంగా ఫాసిజం అమల్లో కూడా తేడాలుగా రావాలి. అయితే అది ఇంకా ఈ దేశానికి ఫాసిజం పట్ల మార్క్సిస్టు భావజాలాన్ని ఈ దేశంలో ఎట్లా అన్వయించాలి అనేది ఈ దేశ నిర్దిష్ట ఆర్థిక రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. వాటిని ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సినటువంటి వర్గాలన్నీ అధ్యయనం చేసి చెప్పకుండా, నిర్వచించకుండా ప్రసాద్గా నేను ఒక్కడిని దాని మీద నిర్వచించలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, యథాతథంగా 1930-40 దశాబ్దాల్లో ఉన్న యూరప్ ఫాసిజం యథాతథంగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉండదు, అంతవరకు ఖాయం. అలాగని ఇది ఇంకా పెట్టుబడిదారీ దేశం కాలేదు గనక అసలు ఫాసిజమే కాదు ఇది అని చెప్పడానికి వీలే లేదు. ఖచ్చితంగా ఫాసిస్ట్ భావజాలం, ఫాసిస్ట్ దాడులే కానీ దాని రూపాలు ఏ రూపంలో ఇక్కడ రేపు ఉనికిలోకి వస్తాయి అనేది మాత్రం అది నేనుగా ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు వస్తుంది అనే భావన ఉన్నప్పుడు ఎందుకు సార్ మరి ఇంత ఆందోళన చెందటం? మరి కమ్యూనిస్టులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ఎందుకు ఆందోళన అంటే ఇప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితి ముంచుకొస్తున్నప్పుడు ఆ ప్రమాదాన్ని తప్పించాలంటే ముందుగా ప్రజలను అప్రమత్తం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ప్రమాదం మీద పడ్డ తర్వాత ఫాసిస్ట్ రాజ్యం వచ్చాక అప్పుడు పోరాడదామంటే అది ముందు చూపుతో చేసేది కాదు. ఈ ప్రాంతంలో పాము తిరుగుతుంది, మన పెరటి దొడ్డిలో, మన ఇంటి అనక పెరటి దొడ్డిలో త్రాసుబాము తిరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా కర్ర దగ్గర ఉంచుకొని మాత్రమే ఆ పెరట్లో తిరగండి అని చెప్పడం అనేది ఎలాంటిదో ఇది అలాంటి ముందు జాగ్రత్తగా. అది తిరుగుతుందని తెలియనప్పుడు కర్ర పట్టుకుని తిరగమని చెప్పాల్సిన అవసరం లేదు. అది అంతే. హిందువులు ఫాసిజానికి కారకులు అవుతారా? హిందువులుగా ఫాసిజానికి కారకులు అవుతారనేది ఒట్టి అబద్ధం, అసత్యం, యథార్థం కాదు. అలాంటి అభిప్రాయాలు కూడా వామపక్షాల్లో లేవనేదే నా అభిప్రాయం. ఎక్కడైనా ఏదైనా అస్పష్టత ఉన్న వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, కానీ కమ్యూనిస్టు ఉద్యమానికి కానీ, మార్క్సిస్ట్ సిద్ధాంత శక్తులకు కానీ, వామపక్ష శక్తులకు కానీ ఆ విషయంలో అలాంటి అస్పష్టత లేదు, స్పష్టతే ఉందని నేను అనుకుంటున్నా. హిందువులు ఇక్కడ మెజార్టీ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళని రెచ్చగొట్టడానికి హిందుత్వ సర్కారుగా మోడీ సర్కారు రెచ్చగొడితే రెచ్చగొట్టవచ్చు, కానీ వాళ్ళు హిందువులుగా ఫాసిజానికి కారకులు కారు. అందులో ఎవరైనా 1%, 2%, 3% హిందుత్వవాదులుగా మారితే అవకాశం ఉండొచ్చు, వాళ్ళ వరకే ఉంటే ఉండొచ్చు. హిందువులు వేరు, హిందుత్వవాదులు వేరు. ఆధ్యాత్మిక రాముణ్ణి పూజించే వాళ్ళని హిందువులు అంటారు, రాజకీయ రాముణ్ణి పూజించే వాళ్ళని హిందుత్వవాదులు అంటారు. ఈ రెండు వేరు. భక్త రామదాసు రామాలయాన్ని నిర్మాణం చేశాడు,
కరసేవకులు అయోధ్యలో రామాలయం నిర్మాణం చేశారు. భద్రాచలం రామాలయం నిర్మాణం చేసింది హిందువులుగా, వాళ్ళు హిందూ భక్తితో చేశారు. వాళ్ళు చేసింది రాజకీయ రాముణ్ణి, అయోధ్యలో చేసింది రాజకీయ రాముణ్ణి. వాళ్ళు పెట్రోల్ ముస్లిం దేశాల్లో 30 రూపాయల పెట్రోల్ తెచ్చి ఇక్కడ 120 రూపాయలకు అమ్ముకుని హిందువులకే భారంగా మార్చడానికి వాళ్ళు హిందుత్వాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు హిందువులకే ప్రమాదం. వాస్తవానికి హిందుత్వ సర్కారు కంటే ముందు వచ్చిన సర్కార్లు హిందువులకి 50 రూపాయలకి 60 రూపాయలకి పెట్రోల్ రేట్లు అమ్మాయి. ఇవాళ హిందుత్వ బూచితో 100 రూపాయలు దాటించగలిగాయి. కనుక హిందువుల మీద ఎక్కువ దాడి చేసేది హిందుత్వమే. కనుక హిందువులు వేరు, హిందుత్వం వేరు. ఆ రెండింటికి మధ్యన అసలు గుణాత్మక తేడా ఉంది. అసలు మతమే లేకుండా వెళ్ళే సమాజం ఈ సమాజంలో సాధ్యమే కాదు. ఆశలు ఊహాజనితంగా హైపోథెటికల్గా ఆలోచిస్తే అది ఆది భౌతికవాదం మాత్రమే, అది గతితార్కిక భౌతికవాదమే కాదు. అది మతాన్ని నిర్మూలించే భౌతిక పరిస్థితులు రేపటి నూతన మానవుడు సృష్టించబడ్డ సమాజంలోనే సాధ్యం తప్ప ఈ సమాజంలో సాధ్యం కాదు. కనుక ఈ సమాజంలో మతం ఉంటుంది, దేవుడు ఉంటాడు, మతాన్ని అభిమానించే ప్రజలు ఉంటారు. వాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది వేరే విషయం. కనుక హిందూ మతం ఇవాళ నిర్మూలన కాదు, హిందుత్వం దెబ్బతీయడమే ఇవాళ ప్రజాస్వామికవాదుల యొక్క కర్తవ్యం. హిందువులు టార్గెట్ కాదు. కనుక హిందువులు వేరు, హిందూ మతం ఈ హిందుత్వ వాదం వేరు. అందుకని హిందుత్వ వాదం ఫాసిజాన్ని బలపరుస్తుంది. హిందువులు సామాన్య దోపిడీ వ్యవస్థలో ఎట్లుండాలో అందరే అన్ని మతాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటారనేది అభిప్రాయం. ఓకే సార్. అయితే ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, చాలా కరుడుగట్టినటువంటి మతాలు కూడా ఉన్నాయి. ఈ మతాలన్నీ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఒక్కోసారి పరిణమిస్తూ ఉన్నాయి. ఇవి అటు తిరిగి ఇటు తిరిగి ఫాసిజానికి కొమ్ము కాసే అవకాశాలు లేవంటారా? అన్ని మతాల అన్ని మతాలంటే ఎక్కువ కరుడుగట్టినటువంటి మతాలు. అవును. ఇప్పుడు జర్మనీలో ఫాసిజం వచ్చినప్పుడు జర్మనీలో క్రిస్టియన్ మతతత్వాన్ని, మత దురహంకారాన్ని రెచ్చగొట్టింది యూదులకి వ్యతిరేకంగా, యూదు జాతికి వ్యతిరేకంగా. వాస్తవానికి యూదులు పాత బైబిల్ వాళ్ళు, పాత టెస్టామెంట్ వాళ్ళు, అంటే క్రీస్తు కంటే ముందు ఉన్న అబ్రహాము, మోజెసు వాళ్ళకి సంబంధించిన మతం అది. అంటే ఒక రకంగా క్రిస్టియన్ మతం కంటే పూర్వ క్రిస్టియన్ మతం, అది ఇంకా ఫార్మర్ మతం అనవచ్చు. దాన్ని టార్గెట్ చేయడం కోసం క్రిస్టియన్ దురహంకారాన్ని పెంచింది. ఇప్పుడు అదేవిధంగా శ్రీలంకలోనూ, థాయిలాండ్లోనూ, బర్మా అంటే ఇప్పుడు మియన్మార్లోనూ వాళ్ళు కూడా బౌద్ధ దురహంకారాన్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ హిందుత్వ దురహంకారాన్ని హిందుత్వవాదులు రెచ్చగొడుతున్నారు. ఏ దేశంలోనైనా అక్కడ ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవేళ తనకి ఫాసిజం అవసరం అనుకుంటే అక్కడ ఏ మతాలు ఎక్కువ మెజార్టీ ప్రజలు ఉన్నారో ఆ మతాలను ఉపయోగించుకుంటారు అంతే తప్ప ప్రపంచమంతా హిందుత్వం మాత్రమే ఇక్కడ ఫాసిజం వైపు వెళ్తుంది, మిగతా మతాలంతా బుద్ధిమంతుల మతాలు అనేది నిజం కానే కాదు. అలా అనుకుంటే ఈ ప్రపంచంలో అన్ని మతాల కంటే క్రిస్టియన్ మతం ప్రజాస్వామిక లౌకికవాదుల మీద, శాస్త్రవేత్తల మీద, గెలీలియో మీద, బ్రూనోల మీద దాడి చేసిన దాంట్లో అది పశ్చిమ భూగోళం అంతా అదే దాడి చేసినటువంటి మతం. కనుక ఇది ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులను బట్టి మెజార్టీ హిందుత్వ భావజాలం ఫాసిజానికి అనుకూలంగా కెటలిస్ట్గా ఉపయోగపడుతుందనే తప్ప ప్రపంచమంతా మతాల్లో ఈ మత దురహంకార ధోరణులు ఫాసిజానికి ఉపయోగపడ్డాయి. రేపు కూడా ఆయా దేశాల్లో ఆ ఫాసిజం అవసరమైనప్పుడు, ఆర్థిక శక్తులకు అది అవసరమైనప్పుడు అక్కడున్న మెజార్టీ మతాల్ని ఇలాగే ఉపయోగించుకుంటారనేది అభిప్రాయం. నాది చిన్న ఇది, ప్రపంచంలో ఫాసిజాన్ని అమలు చేసేటటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో ఫాసిస్ట్ దేశాలు లేవు. ఫాసిస్ట్ ధోరణులు వస్తున్న ధోరణులే ఉన్న దేశాలే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఫాసిస్ట్ దేశాలు లేవు. 1945 మే 9వ తారీఖు నాడు భౌతిక శక్తిగా ఫాసిజం అంతరించింది. అది ఆ రోజున బెర్లిన్ మీద అరుణ పతాకం ఎగిరి సోవియట్ ఎర్ర సైన్యాలు బెర్లిన్ని ఆక్రమించి హిట్లరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత భౌతిక శక్తిగా, రాజకీయ భావజాలం అసలే అంతరిస్తుందా అది వేరే విషయం. అది భావజాలం కొన్ని నరాల్లో, రక్తాల్లో కొంతమందికి ఉంటే ఉండొచ్చు, కానీ ఒక భౌతిక శక్తిగా, ఒక ఆబ్జెక్టివ్ ఫోర్స్గా అంతరించింది. 1945 మే 9 తర్వాత ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఫాసిస్ట్ స్వభావం కలిగిన పార్టీలు ఎన్నికైనవి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, కానీ వాళ్ళు ఫాసిస్ట్ రాజ్యాంగాన్ని తేలేకపోయారు. ఆస్ట్రియాలో ఒకసారి అట్లాంటివి వచ్చినాయి ఉన్నాయి, మన యూరోప్లో అట్లాంటి కొన్ని దేశాల్లో కొంత ఫాసిస్ట్ స్వభావం కలిగినవి వచ్చినాయి. ఇప్పుడు మనకు దగ్గర కూడా మోడీ ప్రభుత్వం ఫాసిస్టు రాజకీయ స్వభావం కలిగిన ప్రభుత్వం, కానీ ఇంకా ఇది ఫాసిస్టు రాజ్యాంగం రాలేదు. అందుకని ఎట్ ఏ టైం ఇప్పుడు
నో ఫాసిస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్. ఫాసిజాన్ని ఎదిరించడంలో కొత్త పోరాట పందాలు ఎలా ఉంటాయి, ఆ ఎత్తుగడలు ఎలా ఉంటాయి ఒకసారి? ఫాసిజం వచ్చిన తర్వాత చాలా మార్పులు రావాలి. ఫాసిస్ట్ ధోరణులు పెరుగుతున్నప్పుడు కూడా ఆ మార్పుల యొక్క లక్షణాలు ఇప్పుడే పోరాట ఎత్తుగడలో అవి మనకు కనపడాలి. ఇక్కడ ఉదాహరణకి నేను సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్పటం లేదు, కానీ వర్గ సమాజంలో క్లాస్ సొసైటీ అంటే దోపిడీ వర్గం, పీడిత వర్గం, అణిచివేయబడేది, అణిచివేసేది అనే రెండు వర్గాలు ఉన్న సమాజంలో 10% మంది అణిచివేసే వాళ్ళైతే 90% మంది అణిచివేయబడే వాళ్ళు ఉంటారనేది ఒక సాధారణ అంకె. అది 90 బదులు 91, 92 ఉంటుందా, 93 ఉంటుందా, ఇది 10 బదులు 7, 8, 9 ఉంటుందా, ఈ అంకెల్లోకి నేను వెళ్ళటలే కాదు, సుమారు అంచనా. కానీ ఫాసిస్టు సమాజంగా మార్పు జరిగినప్పుడు 99 1గా మారుద్ది. అంటే సమాజము 99 1గా మారుద్ది. మరి మిగతా ఎక్కడి నుంచి వస్తాయి ఈ 9? 90% మంది పీడితుల స్థానంలో 99 రావాలంటే ఇంకో 9 అదనంగా రావాలిగా. అంటే దోపిడీ వర్గం 10%లో నుంచి 9 మంది ఇటు రావాలి. 9, 8 ఉన్నారో 8 మంది ఇటు రావాలి. అంటే చిన్న వ్యాపారులు, జాతీయ బూర్జువా వర్గాలు, చిన్న పెట్టుబడిదారి వర్గాలు, వీళ్ళందరూ కూడా రేపు దెబ్బతింటాయి. ఇప్పుడు మాల్స్ వస్తే మొత్తం వ్యాపార వర్గాలు ఎలా దెబ్బతింటున్నాయో, దోపిడీ వర్గంలోనే మళ్ళీ వర్గ విభజన వస్తుంది. దోపిడీ వర్గంలోనే అందులోని 90%, అంటే అది 100% అనుకుంటే, ఆ 10 మందిని మనం 100% అనుకుంటే అందులో 9 మంది వస్తే 90% వచ్చినట్టు మళ్ళీ అందులో అంకెల ప్రకారంగా. అట్లా 99:1 అంటే 90:10 బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థలో వర్గ సమాజంలో ఉంటే, ఫాసిస్ట్ సమాజంలో 99:1గా మారుద్ది. అది కనుక ఖచ్చితంగా ఆ 9 మెంబర్స్ని, అంటే దోపిడీ వర్గంలో నుంచి వచ్చిన 10%లో నుంచి వచ్చిన 9 మందిని కూడా కలుపుకుపోయే ఎత్తుగళ్ళని ఫాసిస్ట్ వ్యతిరేక శక్తులు, రాజకీయ శక్తులు, కమ్యూనిస్టులు, వామపక్షాలు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా మేధావులు అనబడేటటువంటి వాళ్ళని, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వాళ్ళని, తర్వాత వీళ్ళు ఉద్యమాల్లో పనిచేస్తున్నారు అనబడేటటువంటి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి కేసుల్ని నమోదు చేసి వాళ్ళల్లో జైల్లో కుక్కుతున్నారు. ఇది కూడా ఒక రకమైన ఫ్యాసిజం కాదంటారా, నియంతృత్వం అంటారా? ఫాసిజం రాకముందు కూడా బోటకప్ ఎన్కౌంటర్లు ఉంటాయి. ఫాసిజం రాకముందు కూడా జైళ్ళల్లో కుక్కేయి ఉంటాయి. జైళ్ళల్లోకి కోర్టుకి అటెండ్ చేయడానికి తీసుకెళ్తూ కూడా కాల్చి చంపేయి ఉంటాయి. ఇక్కడ ఫాసిజం అంటే ఒక సాయిబాబాని అండాసెల్లో బంధించటం, వరవర స్టాన్ స్వామి మరణించే పరిస్థితి కల్పించటం, 80 ఏళ్ల అతన్ని, వరవరరావు లాంటి వాళ్ళని, లేకపోతే అనేక మంది సుధాభరద్వాజ్ వీళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టినటువంటి స్థితి ఫాసిస్టు స్వభావం వల్ల ఆ అరెస్టులు తీవ్రతరం అవుతున్నాయి అన్నంతవరకు అంగీకరించాలి. అదే కానీ ఇవన్నీ ఫాసిస్ట్ రాజ్యం వచ్చింది కనుకనే వచ్చాయి అంటే బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థలో ఇవి రావు అని ఒప్పుకోవాలి. కానీ బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థలో కూడా అలాంటివి వస్తాయి. బోటకప్ ఎన్కౌంటర్లు ఉంటాయి, జైళ్ళల్లో విచారణ జరుపుతూ కోర్టుకి తీసుకెళ్ళి కాల్చి చంపేవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకని అది కేవలం ఫాసిజానికి లక్షణం కాదు. ఫాసిస్ట్ స్వభావం ఈ అరెస్టులని ఈ తరహా అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ బోటకప్ ఎన్కౌంటర్లు, దుర్మార్గంగా అరెస్టులు చేసేది ఉందో దాన్ని మరింత తీవ్రతరం చేయడానికి వాళ్ళ ఫాసిస్ట్ ధోరణి వేరు, ఫాసిస్ట్ రాజ్యం వేరు. ఇంకా ఫాసిస్ట్ రాజ్యంగా మారలే. ఫాసిస్ట్ ధోరణులు దానికి తీవ్రత పరుస్తున్నాయి, వేగవంతం చేస్తున్నాయి అనేది అభిప్రాయం. ఒకవేళ ఫాసిస్ట్ రాజ్యం కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిపక్షాల యొక్క వాటి యొక్క ఉనికి, వాటి యొక్క పని విధానంలో మార్పు, ఇవన్నీ తేడాలు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలన్నీ బూర్జువా ప్రతిపక్ష పార్టీలని మేమంటాం మా భాషలో. అవన్నీ కూడా ఆ 10%కి ప్రాతినిధ్యం వహించాయి. 10%లో మళ్ళీ ఆ 1% వైపు వచ్చేది ఆర్ఎస్ఎస్, బీజేపీ వస్తున్నప్పుడు 9% వైపు వాళ్ళు ఉంటారు. మీకు అర్థమైందని నేను చెప్పింది. ఇక్కడ విప్లవ పక్షాలు నిజమైనటువంటి భారతదేశంలో
దోపిడీ వ్యవస్థ రద్దు కావాలని, దానికి వ్యతిరేకంగా ఒక విప్లవం కావాలని కోరుకునే శక్తులు 90% ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తాయి, పీడిత ప్రజలకి. 10% మందికి పార్లమెంటరీ వ్యవస్థలో 10% మందికి ప్రాతినిధ్యం వహించేది ఇవాళ ఉన్న సాధారణ బూర్జువా పార్టీలు. అయితే ఆ 10% ఉన్న దాంట్లో 1%కి 9% మధ్యన కూడా, అంటే దోపిడీ వర్గాల మధ్యన కూడా ఒక విభజన వస్తుంది. వచ్చినప్పుడు 9% తరపున ప్రతిపక్షాలు, చాలా ప్రతిపక్షాలు మారతాయి. ఒక్క పక్షమే, మీరే ఫస్ట్ మొట్టమొదటి చెప్పారు, ఒకే రాజ్యాంగం, ఒకే భాష, ఒకే జాతి, ఒకే మతము, ఒకే వ్యవస్థ అని అంటారే, దానికి 1%కి ద్రవ్య పెట్టుబడిదారీ విధానం అత్యున్నత స్థాయికి వెళ్ళిన ఏ కోటరీ ఉంటుందో దానికి ప్రాతినిధ్యం వహించేది వాళ్ళ ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది అభిప్రాయం. కనుక దానికి వ్యతిరేకంగా మిగతా దోపిడీ వర్గాల పక్షాన్ని ఉందేనంత ఆ 10లో 1 9గా ఏదైతే మారుతుందో 9 వైపు వస్తాయి. కనుక ఆ 9 వైపు వచ్చిన ప్రతిపక్షాలు రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల స్వేచ్ఛ, ఇవాళ కేసీఆర్ ఈ రోజే బహుశా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం మీద ఆయనకి ఎప్పుడు ఏ అవకాశం ఉంటుందో మనకు తెలియదు. ఆయన ఒకసారి ఇప్పుడు డిసెంబర్ చివరి వారంలో ఒకసారి కేంద్రానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు, ఢిల్లీ వచ్చి అంటున్నా పిల్లిలాగా మారిపోయాడు, అది వేరే విషయం. కానీ ఆయన భౌతిక పరిస్థితి ఏంటంటే కేంద్రంతో లొంగిపోయి ఉండాలా, లొంగిపోయి ఉంటే మరీ తన పార్టీ తనమే అంతరించిపోతుంది అనుకున్నప్పుడు తిరగబడాలా అనే రెండింటి ఒక ద్వంద్వ వైఖరి మధ్య ఆయన పెనుగులాడుతాడు. ఆయన కావచ్చు, జగన్ కావచ్చు, రేపు స్టాలిన్ పరిస్థితి తమిళనాడులోనే వస్తుంది, నవీన్ పట్నాయక్ ఎవరికైనా అదే వస్తుంది, మమతా బెనర్జీకైనా. అందుకని ఈ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 9% వైపు ఉండాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడుతుంటుంది. అనివార్యంగా రేపు మనం 1% ఒకే రాజ్యం, ఒకే వ్యవస్థ, ఒకే భాష, ఒకే మతం, ఒకే పార్టీగా ఏర్పడాలనుకున్న ఆర్ఎస్ఎస్, బీజేపీని వ్యతిరేకించాలా, ఫాసిజాన్ని వ్యతిరేకించాలా ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయంగా కోరుకుంటే అనివార్యంగా ఈ 9% మంది కొత్తగా 10లో నుంచి దోపిడీ వర్గాల నుంచి వచ్చిన 9% ప్రజల పక్ష, వ్యాపార వర్గాల పక్ష ఉండాలి. అదే సమయంలో వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజకీయ పార్టీలను కూడా కలుపుకుపోయే ఒక భౌతిక పునాది ఏర్పడుతుంది, మన ఇష్టాలతో సంబంధం లేకుండా. అందుకని ఆ రాజకీయ పార్టీలు బాధిత పార్టీలుగా మారుతాయి అనేది నా అభిప్రాయం. ఫాసిస్ట్ వ్యవస్థలో జర్మనీలో కానీ, ఇటలీలో కానీ, అంత ముందున్న అనేక హిండర్బర్గ్ నాయకత్వం వహించినటువంటి జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలు కానీ, ఇవన్నీ కూడా తర్వాత బాధిత పార్టీలుగా మారాయి నాజీ పార్టీ కింద. అవి కూడా తర్వాత 1933లో జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ, నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ, జర్మన్ అంతకుముందు ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహించిన జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీతో కూడా చేతులు కలపడానికి సిద్ధపడింది, మనం కలిసి పనిచేద్దామని చెప్పింది. అలాంటి పరిస్థితి రేపు రావచ్చు. అది వాళ్ళ ఆ ఫాసిస్ట్ రాజ్యాంగం ఏర్పడక ముందే తొందరపడి జట్లు కట్టాలని నా అభిప్రాయం కాదు. కానీ ఆ పరిస్థితి మీరేముందంటే అది వస్తే ఏంటి అన్నారు కనుక రేపు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒక విశాల ఐక్యతా వాతావరణం, ఐక్యతా పునాది ఏర్పడి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడే, రాష్ట్రాల హక్కుల కోసం అంటే కేసీఆర్, జగన్ దేనికోసం పోరాడతారంటే మా రాష్ట్ర ప్రభుత్వాలు మాకు దోచుకునే హక్కులు మాకు వాటా ఉండాలి. కేంద్రం ఒక్కటే దోచుకుంటే అట్లా, మీరు ఒక్క పార్టీ మొత్తం ఢిల్లీ అంతా అంబానీ, ఆదానీలే మా గంగవరం పోర్టులని, మా పోర్టులన్నింటిని మీరే ఎత్తుకుపోతే మా దోపిడీ వర్గాల సంగతి ఏంటని అంటారే. వాళ్ళు దానికోసమైనా రాష్ట్రాల హక్కుల కోసం నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే మతము, ఒకే వ్యవస్థని కోరుకునే ఫాసిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా వేళతో సైతం కలవాల్సిన భౌతిక పరిస్థితి ఏర్పడింది. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఇందాక నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇప్పుడు ఫాసిజం లేదు కదా, వచ్చే అవకాశాలు కూడా లేవు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఇదవుతున్నారు అని చెప్పానంటే మీరు ఏమన్నారంటే పాము ఉన్నది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు, చెప్పాల్సినటువంటి బాధ్యత మాది అని అన్నారు. బాగుంది. కానీ వామపక్షాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇతర అన్ని వర్గాలు కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఇవి కలిసికట్టుగా ఒక లైన్ తీసుకోవటం మంచిది కదా. ఇప్పుడు మేధావులలో వచ్చినటువంటి అంశం ఏంటిదంటే ఒకే అంశాన్ని ఒక్కొక్క మేధావి, ఒక్కొక్క పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కొక్క రకంగా చూస్తాయి. అట్లా చూడటం వలన ప్రజల్ని మేలుకొల్పేటటువంటి అవకాశాలు పోతున్నాయి కదా. అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఒక ఉమ్మడి వేదికని ఏర్పాటు చేసుకొని ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేటటువంటి అవకాశాలు కనుసూమేరలో ఉన్నాయంటారా? ఇప్పుడు ఎగిరే పిట్ట కోసం మసాలా నూరలేరు. దొరికిన పిట్ట కోసం పక్షి దొరికితే దాని మాంసం వండుకోవడానికి అప్పుడు మసాలా నూరుకోవాలి. ప్రమాదం రానున్నదేని హెచ్చరించే కాలం వేరు, ప్రమాదం వచ్చిన తర్వాత మీదబడి ప్రమాదం వచ్చిన తర్వాత ఐక్యత వేరు. ఇవాళ ఐక్య కార్యాచరణకు అవసరాన్ని చెప్పగలము, ఆ మేరకు ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యత చెప్పగలము. కానీ
వాళ్ళు ఆ రాష్ట్రాల హక్కుల కోసమే బయటికి రానప్పుడు, ఆ కేంద్రంతో పోరాడటానికి ఆ కేసీఆర్ ఆ జగన్లు ముందుకు రానప్పుడు, వాళ్ళు ప్రజల మీద అణిచివేతకి సిద్ధపడ్డప్పుడు, వాళ్ళతోని బ్రహ్మముళ్ళు వేసుకోవడానికి ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీలు వెళ్తే ప్రజల్లో ఒక రకంగా పలచబడతాయి. అందుకని అది సైద్ధాంతిక ఆర్థిక భావజాలంతో మనకి అందరికీ ప్రమాదం వస్తుంది, మీ రాష్ట్రాలు జిఎస్టీలో వాటాను కూడా లేకుండా మా దగ్గర మాకు ట్యాక్స్లు వేస్తున్నారు, నీకు అక్కడ కేంద్రం నుంచి రావాల్సిన వాటా కోసం పోరాడు, నీతో మేము కూడా కలిపి పోరాడదామని చెప్పగలమే తప్ప, అయినా వాడు అది అడగకుండా, అక్కడున్న ఢిల్లీ నుంచి రావాల్సిన బాకీలు అడగకుండా, ప్రత్యేక హోదాలు అడగకుండా, రాష్ట్రాల వాటాలు అడగకుండా ప్రజల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు, అది అర్థం చేసుకోకుండా ఆ విధంగా ప్రజా వ్యతిరేక పాత్ర పోషించేటప్పుడు పోయి జట్టుగట్టి ఆలింగనం చేసుకుంటే అది ప్రజల్లో ప్రతిష్ట పాలవుతుంది. అందుకని ఇవాళ వాళ్ళ దెబ్బతిన్న తర్వాత వాళ్ళు అనివార్యంగా కలిసే భౌతిక పరిస్థితి వచ్చినప్పుడు దానికి నిర్దిష్ట ప్రయత్నాలు, నిర్దిష్ట వేరు, సార్వజనీనం వేరు, యూనివర్సల్ వేరు, కాంక్రీట్ వేరు. యూనివర్సల్ అంటే అయ్యా ఈ ప్రమాదం ఉంది, మీ రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం మింగుతుంది, అందరం మేలుకోవాలి అని చెప్పడం వేరు, పోయి బ్రహ్మముళ్ళు వేసుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు కాంక్రీట్గా. అందుకని ఆ నిర్దిష్టత, సార్వజనీనత, యూనివర్సాలిటీ అండ్ కాంక్రీట్, ఈ రెండింటి మధ్యన మార్క్సిస్టు శక్తులు అంటే ప్రజల పక్షాన వహించే శక్తులు జాగ్రత్తగా అంచనా వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకారంగా ఎత్తుగళ్ళు ఉంటే అది సరిగ్గా ప్రజల ఆదరణ, ఆమోదం పొందుద్దని నేను భావిస్తాను. ఓకే ప్రసాద్ గారు, మరి ఇప్పటివరకు మనం ఫాసిజం వైపు దేశం పయనించే అవకాశాలు ఉన్నాయి, మీరందరూ అప్రమత్తంగా ఉండండి, ఈ యొక్క ప్రమాదాన్ని మనం నివారించగలిగేటటువంటి అవకాశాలని మనం ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వీటి కోసం మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి ప్రయత్నం చేయాలి అనేటటువంటి అంశాన్ని మన ప్రసాద్ గారు మనకి చాలా చక్కగా వివరించారు. ఫాసిజం యొక్క గుట్టు రట్టు మొత్తాన్ని మనకి విప్పి బయటపెట్టి చక్కటి సమాచారాన్ని ఇచ్చారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము.